అరే గరిమా, వాట్ ఈస్ సర్ప్రైజ్! నువ్వు ఈసారి కూడా రావనుకున్నాం మేము. అలే అలే అలే, చిన్ని బాబు కూడా వచ్చాడు ఇవాళ. క్రిందటిసారి వీడి మూలంగా రాలేకపోయాను, సారీ. అరే సారీ ఎందుకు, రారా. మేము అర్థం చేసుకోమా ఏంటి? మా అందరికీ తెలుసు, తల్లైన తర్వాత మొట్టమొదటి బాధ్యత బిడ్డే అవుతుంది. అంతేగా మరి, మిగతా పనులు, ఫ్రెండ్స్, రిలేషన్స్ అన్ని తర్వాతే కదా. అదిగో చూడు, నీ మొహంలో అలసటుంది, కానీ కొత్తగా తల్లైన గ్లో కూడా ఉంది. నా విషయంలోనూ అలాగే ఉండేది. నేనైతే ఇల్లంతా ప్రిన్సిపల్ లాగా తిరిగేదాన్ని, ఇంటి బాధ్యత అంతా నెత్తినేసేసుకున్నాను. నేనైతే మునుపు హాయిగా 12-13 గంటలు పడుకునేదాన్ని. కిషు పుట్టిన తర్వాత వారం మొత్తంలో 12 గంటలు పడుకోవడం కూడా కష్టమైపోయేది. కానీ ఆ అలసటలో కూడా ఒక రకమైన సాటిస్ఫాక్షన్ కలిగేది. నిజం చెప్పాలంటే నేను మళ్ళీ జాబ్ కి వెళ్ళనే లేదు. ఫుల్ టైం మదర్ అవడం ఫుల్ టైం జాబ్ కంటే తక్కువ ఏంటి? అరే ఆషామాషినా, ఒక మంచి తల్లి అవడానికి ఎంతో సాక్రిఫైస్ చేయాల్సి ఉంటుంది. అయితే నేను ఒక చెడ్డ తల్లిని. అవును, బహుశా నేను ఒక చెడ్డ తల్లినేమో. ఎందుకంటే మీరు ఆలోచించే దానికి కొంచెం భిన్నంగా ఆలోచిస్తున్నాను. నా రోజులోని ఒక్క నిమిషం కూడా ఇప్పుడు నాదనిపించదు. అంతా వీడి కోసమే, వీడి సంరక్షణ కోసమే. ఇంత చేసిన తర్వాత కూడా ఏ కాస్త పొరపాటు జరిగినా అందరూ ఎలా హితబోధ చేయడానికి వస్తారంటే నేను వీడికి తల్లిని కాదు, శత్రువు అన్నట్లు. నా కెరియర్ని పక్కన పెట్టేశాను నేను. ప్రమోషన్స్, అప్రైజల్స్ అన్నీ హోల్డ్లోకి వెళ్ళిపోయాయి. అరే పాలు డైపర్ల మధ్య నా ఐడెంటిటీ ఏమైపోయింది ఇప్పుడు? నేనిప్పుడు గరిమాని కాదు, జస్ట్ ఒక కొత్త తల్లిని. దాట్స్ ఇట్, జస్ట్ అ మామ్. సారీ, నన్ను తప్పుగా అనుకోకండి. నేను సంతోషంగా లేనని కాదు, నేను జెన్యున్లీ సంతోషంగా ఉన్నా. అండ్ ఐ రియల్లీ లవ్ హిమ్. నేను కోల్పోయినవి ఉన్నాయి చూశారు, వాటి బాధ కూడా ఉంది. ఆయన కళ్ళల్లో అయితే మునుపున్నంత ప్రేమ నాకు కనిపించడమే లేదు. ఆయన సంగతి సరే, నన్ను నేనే అసలు ఈ మధ్య మర్చిపోతున్నాను. నేనెవర్ని? డబుల్ చిన్, మమ్మీ పోచ్, స్ట్రెచ్ మార్క్స్, వెయిట్ గెయిన్, హెయిర్ లాస్. ఇట్స్ ఆల్సో డిస్గస్టింగ్, రైట్? బహుశా నేను మంచి తల్లిని కానని అనిపించచ్చు. నేను ఒక చెడ్డ తల్లిని మాత్రమే కాదు, బట్ ఒక చెడ్డ మనిషిని కూడా, రైట్? నువ్వు చెడ్డ మనిషివి కాదు, చెడ్డ తల్లివి కూడా కాదు. నువ్విప్పుడు ఎలాగైతే ఫీల్ అవుతూ ఉన్నావో అలా మాలో నుంచి చాలామంది ఫీల్ అయిందే. ఎప్పుడూ షేర్ చేయలేదంతే. అండ్ ఐఎమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ యూ, నువ్వు దీని గురించి కనీసం మాట్లాడావు. గరిమా, ఇవి పోస్ట్ పార్టం డిప్రెషన్ సింప్టమ్స్. ఈ మహిళా దినోత్సవం సందర్భంగా ఆమె తన మనసులోని మాట చెప్పడానికి జడ్జి చేస్తామని భయం లేకుండా మాట్లాడగలిగే వ్యక్తిగా ఉందాం. ఎందుకంటే ఒక చిన్న సపోర్టుతో, అది స్త్రీత్వం అయినా మాతృత్వం అయినా, షీ కెన్ క్యారీ బోత్.